హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి నీలధార అంటే పండగ ప్రారంభం కాబట్టి ఈ పండగని మేము ఎలా చేసాము, ఎలా స్టార్ట్ అయింది అనేది నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ముందుగా ఆడవాళ్ళందరూ కూడా చక్కగా రెడీ అయ్యి ఇంకా దేవుని భక్తితోటి ఆ బిందులతో నీళ్లు తీసుకొని ఊరంతా తిరిగి ఆ నీళ్ళని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారనమాట. ఎవ్రీ ఇయర్ మేము కూడా ఇలానే నీలధార పట్టుకొని వెళ్తాం అనమాట ఆ తల్లికి అభిషేకం చేయడానికి. సో కాబట్టి పదండి వెళ్ళిపోదాం. సో ఇదైతే ఎలా అభిషేకం చేస్తారు ఏంటనేది నేను మీకు చూపిస్తున్నాను. గుళ్ళో పంతులు గారు నీలధార చేస్తున్నారు. సో మేము కూడా బిందెలు పట్టుకొని మా అత్తగారు, మా తోటికోళ్ళు, మా అమ్మ, నేను అందరం కలిపి బిందెలు పట్టుకొని ఫస్ట్ అయితే సదునపట్టులోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో సదునపట్టు అంటే ఇక్కడ కూడా అమ్మవారు ఉంటారు. సో ఇక్కడ నుంచి మేమైతే ఆ బిందెలతో నీళ్ళు తీసుకొని తల్లి దగ్గరికి వెళ్తాం అనమాట. కనకమ్మవారి గుడికి అయితే వెళ్తాము. సో కాబట్టి ప్రజెంట్ అయితే మేము నడుస్తున్నాము. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పండగ వీడియోస్ అన్నీ కూడా మీరు మర్చిపోకుండా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నేను ఎవ్రీ ఈవెంట్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో పండగ స్టార్టింగ్ అయితే ఇదే. సో ఎలక్షన్స్ ఉండడం వల్ల కాస్త పండగ డిలే అయ్యింది, 28కి వెళ్ళింది. సో ఓకే, బట్ ఈ మీన్ టైంలో చాలా ఉంటాయి ఈవెంట్స్, పుట్ట బంగారం ఇలా చాలా ఉంటాయి. నాకు సాధ్యపడినంత వరకు నేనైతే ప్రతిదీ కవర్ చేస్తాను. సో కాబట్టి నా వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూడండి. సో ఫైనల్లీ మేమైతే సదన్పట్లోకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ అమ్మవారిని అభిషేకించి సో తర్వాత మళ్ళీ మిగిలిన వాటితోటి అక్కడ అమ్మవారిని కూడా అభిషేకించేద్దాం. సో ఫైనల్లీ మేమైతే గుడి దగ్గరికి వచ్చేసి అభిషేకం కూడా చేసేసాం. అండ్ అక్కడ అన్నప్రసాదాలు ఉంటే అక్కడ అన్నప్రసాదాలు కూడా మేము అమ్మవారిని తలుచుకొని స్వీకరించాము. అలానే అక్కడ కొన్ని స్నాప్స్ కూడా మేము తీసుకొని హ్యాపీగా పండగ అయితే సూపర్గా అయ్యింది. సో ఫైనలీ అండ్ మెయిన్ వన్ థింగ్ ఏంటంటే ఎండ లేదండి, వర్షం పడడం వల్ల చాలా చల్లగా అయిపోయింది, హ్యాపీగా ప్లెజెంట్గా అయిపోయింది డే అయితే, లేకపోతే అడుగులు మాడిపోయేవి. సో ఫైనలీ జై కనకమ్మ తల్లి. సో డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.